పలకండి అది. మా వాళ్ళు వచ్చి పోతా ఉంటారు కదా, అన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాడు పాపం. ఈ బాతులు ఉన్నాయి, ఈ గొర్రెలు ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న మేక పిల్లలు. సరే ఆడ ఇట్లాంటివే ఉంటాయి అనమాట. అవి అరుస్తుండేది చీటి కోళ్ళు. పౌరలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ వంటలు చేసుకోవడానికి ఈయనే పండించుకుంటున్నాడంట ఫ్రెష్గా అన్నీ. మిరపకాయలు, కాయలు ఉన్నాయి చూడండి. ఇదో కొత్తిమీర, పుదీనా, వలగడ్డలు తీస్తున్నాడు. ఓకే, ఇది పని చేయదంట, ఫ్రిడ్జ్ ఉంది అంతే. ఇక్కడ వచ్చి కూర్చొని నైట్ ఫ్యామిలీలు అన్ని ఫ్యామిలీలు వచ్చి కూర్చుంటారు అనమాట ఇక్కడ. గాయ్స్ చూడండి, ఇది వచ్చేసి మా బాబా వాళ్ళ ఎడారనమాట. మా బాబా వాళ్ళ కైమా. చూడండి, కైమా అంటే ఎడార్లు, గొర్రెలు అవన్నీ ఉంటాయి కదా, గొర్రెలు పావురాలు అన్నీ. అదే అనమాట. ఇది బయట మాకు డ్రైవర్లకి ఆయనకు అంతా లోపల ఉండింది. ఇది బయట పెట్టినారు, లేదు లోపల ఒకటి ఉంది, ఇది కొత్తగా బయటకు పెట్టినారు. ఇప్పుడైతే నేను ఈ సామాన్లు అయితే తీసుకొని వచ్చిన ఇటుకి. కొన్ని సామాన్లు ఉండే టైల్స్ అవన్నీ. ఆడ ఇక్కడైతే ఒక గొర్రెల కాడ ఒక మనిషి ఉంటాడు అనమాట. మా బాబా వాళ్ళ కొడుకుకి అనమాట ఇవి గొర్రెలు ఉండేది. నేనైతే బండి రివర్స్ చేస్తున్నా. ओ टाइल्स है सामान ले थोड़ा. टाइल्स है अंदर. किधर निकलना? नीचे भाई. वो कबर्ड भी तुम्हारा. है वो कबर्ड भी तुम्हारा, ये भी तुम्हारा, टाइल्स भी तुम्हारा. रुको किधर रखना? ठीक है. वो टाइल्स అవి ఈయనే దింపేయాలన్నమాట. దాంట్లోనే దింపుదాం, దాంట్లో దింపాలన్నమాట. ఇవైతే చూపిస్తా, ఆగండి. ఏ టైల్స్ కింద ఇద్దరు ఇది దింపేసి అర్థం. రుకో మేబీ. చూడండి, గాలి ఎక్కువ వస్తుంది. టైల్స్ ఇవి అనమాట. కొన్ని ఉండేది, ఎక్కువ లేవు. ఇవన్నీ నేనే లోడ్ చేసినాడా. నేను అన్న ఇంకో డ్రైవర్ ఉన్నా. తెగిపోయి పగిలిపోతా ఉండే. ఎందుకు పెట్టుకుంటే ఇట్లా అవుతుంది. కిదర్ బాయ్ ఉదర్. పగిలిపోతా ఉండే, గుబ్బు అయిపోతా ఉండే. పగిలిపోయింటే అంతే ఇక సినిమా. మళ్ళీ వస్తానండి. గాయ చూడండి, ఇదంతా మా బాబా వాళ్ళ కొడుకుది అనమాట. కైమా ఎడారిలో. ఎడారంతా చూడండి, అంతా ఎడారి. ఆడ ఇట్లాంటివే ఉంటాయన్నమాట. ఒంటెలు అక్కడ లాస్ట్ ఇది కాకుండా దాని తర్వాత ఒకటి ఉంది, అది ఫోన్లో కనిపించట్లేదు. అది వచ్చేసి ఒంటెలు అనమాట. అక్కడ ఒంటెలు ఉంటాయి. నేను నడుచుకుంటూ పోలేను. పావురాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ముందు దివానీ ఉండే, ఏమో తీసేసినారు. నేను నైట్ వచ్చినప్పుడు నేను లోపల పోలే. కానీ చూడండి, చీటి కోళ్ళు అంటారు పావురాలు. ఇగో పావురాలు ఉన్నాయి, అవి అరుస్తుండేది చీటి కోళ్ళు. పావురాలు చూడండి ఎన్ని ఉన్నాయో. ఓ అమ్మా, ఎన్ని పావురాలే. అవన్నీ పావురాలు, ఇంకా లోపల అన్ని పావురాలే. ఇంకా చూడండి, మన ఈయన కూడా వచ్చేసి ఇండియన్ అనమాట. ఇక్కడ వంటలు చేసుకోవడానికి ఈయనే పండించుకుంటున్నాడంట ఫ్రెష్గా అన్నీ. చూడండి, టమాటా వేసుకున్నాడు, పచ్చిమిరపకాయలు, వంకాయలు అన్నీ. भाई तुम किधर से भाई? असम है ना तुम? आई इंडिया से मालूम है भाई. किधर से इंडिया में? असम. हाँ మనోడు అస్సాం అనమాట. ఇవన్నీ చేసుకుంటాడు, మనోడే చేసుకుంటాడు. ఏంటంటే పండించుకున్నాడు అనమాట. టమాటకాయలు, టమాటకాయలు మైనే చూడండి, వంకాయలు, అవి ఎర్రగడ్డలు అనుకుంటా. మొక్కజొన్న కంకులు కూడా ఉన్నాయి చూడండి అక్కడ. మొక్కజొన్న కంకులు, అదంతా మొక్కజొన్న కంకులు. పచ్చిమిరపకాయలు, పచ్చిమిర్చి. ఇవి వచ్చేసి అవేవో ఉన్నాయి, అవేమో కాయలు నాకు గుర్తుంది. ఇట్లా ఇవి గోసుపువ్వు అనుకుంటా, అది ఏం పువ్వు నాకు గుర్తుంది. ఇది గోసుపువ్వు ఏమో, అది గోసుపువ్వా.
ఇదేదో చెట్లు ఉన్నాయి, ఇదేదో గడ్డ బయటకు వచ్చింది కానీ ఏం గడ్డ తెలియట్లేదే. ఏదో గడ్డ బయటకు వచ్చింది, అది ఏం గడ్డ అది ఏం కాయలో తెలియట్లా. అవి అక్కడంతా ఇంకా ఏమో కాయలు ఉన్నాయి చూడండి. ఏదో కొత్తిమీర, పుదీనా. వావ్, ఇవంతా కాకర చెట్లు, చిక్కుడుకాయలు, పొలగడ్డలు. నెయ్యి నెయ్యి వల్లగడ్డలు తెస్తున్నాడు. ఓకే ఓకే ఇది వచ్చేసి వంట రూమ్ అనమాట. ఆయనకి సాలరీ లేదంటున్నాడు, సాలరీ అయిపోయిందంట. టమాటా వీక్కున్నా खत्म अरे ये फ्रिज एक काम करता है, काम करता है ఇది పని చేయదంట. ఫ్రిడ్జ్ ఉంది అంతే, కరెంట్ లేదు. కరెంట్ ఉన్నప్పుడు పని చేస్తుందంట. కరెంట్ అయితే ఉంది, జనరేటర్ వేసుకోవాలి. ఇప్పుడు పొగులు కాబట్టి జనరేటర్ అయితే వేసుకోరు. 120 బాయ్. ఇది నైట్ మేము ఎప్పుడు ఇక్కడికి వస్తాం అనమాట. ఎప్పుడు రాము. మా కోయిట వాళ్ళు ఈ చలికాలంలోనే ఎక్కువ వస్తారు. ఇక్కడికి వచ్చి కూర్చొని నైట్ ఫ్యామిలీలు అన్ని ఫ్యామిలీలు వచ్చి కూర్చుంటారు అనమాట. ఇక్కడ 120 బాతులు ఉన్నాయి. क्यों दीवाने निकल दिया क्यों? ఎండ వచ్చేస్తుంది కాబట్టి తీయారంట పోతుందని. గొర్రెలు, మేకలు, బాతులు. హంసలు కదా, అవి కూడా బాతులు అనుకుంటా. ఈ బాతులు ఏమన్నాయి, ఈ గొర్రెలు ఏమన్నాయి. ఇంకా మేక పిల్లలు, చిన్న మేక పిల్లలు. అదేరా గొర్రెలు, మేకలు కాదు, గొర్రెలే. దీంట్లో ఎడగానే చీటికోళ్ళు ఉన్నాయా? చీటికోళ్ళు మేకలు. అన్ని గొర్రెలు, మేకలు. గొర్రెలే అనుకోండి, మేకలు కాదు. మేకలేనా? మేకేమో అదే. మేక గొర్రె తెలియట్లా. గొర్రెలు అయితే ఎక్కువ కూర్చుంటుంది, అదే మేకలు ఇయ్యే. పలకండి అది. అట్లుంటుంది మనతోని. నాటుకోడి పుంజు. పెద్ద బాటలు పిల్లలు పెట్టింది, అందుకే అరుస్తుంది గట్టిగా. కరుస్తుందేమో. ఇవన్నీ అయ్యా. ఇది మ్యాటరా. నాటుకోడి ఇంకా కొన్ని ఉన్నాయి, ఎక్కువలు గొర్రెలు కానీ. ఇక్కడ పనుకుంటాడు మామూలుగా ఆయన. పావురాలు ఎక్కువ ఉండేదట. ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకుంటా ఉంటాడు. మా వాళ్ళు వచ్చి పోతా ఉంటారు కదా, అన్నీ క్లీన్ చేసుకుంటా ఉంటాడు పాపం. ఇంకా అన్నీ ఎత్తేసి ఇంకా ముద్రట్టు పెట్టేస్తాను. ఇంకా ఎందుకంటే ఇంక చలికాలం అయిపోతుంది కాబట్టి పావురాలు ఎక్కువ ఉన్నాయి. 2 పావురాలు పట్టుకొని మీకు కోసుకుని తినాలా. ఇదన్నమాట మన వీడియో. కంపల్సరీ నచ్చింది అనుకోండి. కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.